సరే సరే మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా, ప్రభుత్వం ఏం చెప్తుందో ఇందాము అంతే తప్ప మీరు రావద్దు ఎవరు రావద్దు. ఎఫ్ఎం గారు మాట్లాడతారండి. ప్రభుత్వం వెళ్ళండి, చెప్పనండి బాబు, వెనక్కుండు ఉండే నీ సీట్లో ఉండు స్వామి. అధ్యక్ష, మాట్లాడతా విను. చైర్మన్ సార్, ప్లీజ్. నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు, తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు. అధ్యక్ష, ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ ని ఈ మీటింగ్ కి పిలవకూడదు, లేక శిలాఫలకాల మీద పేర్లు వేయకూడదు, ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు. ఎందుకు అనంటే ఎస్పెషలీ మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి. అధ్యక్ష, ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ, ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం. అధ్యక్ష, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దెర్ ఇస్ నో ఇంటెన్షన్. అధ్యక్ష, ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వి విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్డ్, మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరికే వస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం. దయచేసి కోఆపరేట్ చేయండి. ఎందుకనంటే ఇవాళ జిఎస్టీ బిల్ అధ్యక్ష, లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టీ బిల్లు సభ ముందు ఉంది, దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నాలా బిల్లు ఉంది. సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా. మీరు కూడా చాలా మ్యాగ్నానిమస్ గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా ఇష్టపడను అని కూడా చెప్పారు. వీ అండర్స్టాండ్ ది పెయిన్, బట్ ఇది ఎక్కడ ఇంటెన్షనల్ గా జరిగిందా అన్ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం. అధ్యక్ష, దయచేసి సభ్యులు కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. గతంలో కూడా ఇదే చెప్పడం జరిగింది సార్. లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారే గతంలో కూడా సభకి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగదని చెప్పారు. క్రీడల లాస్ట్ టైం పుట్టాధ్యక్షుల్లో కానీ మీ పేరు చెప్పారు గౌరవ మంత్రి గారు. మాట్లాడండి భాష గారు, ఎల్ఓపి గారు మాట్లాడండి సార్. అధ్యక్ష, ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు గారు చెప్పారు. అధ్యక్ష, ఇంతకుముందు రిపీటెడ్ గా జరుగుతుంది. అధ్యక్ష, ఒకసారి అయితే రెండోసారి దాన్ని సమాయించుకుంటారు, తత్తుకుంటారు, దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, ఇది రిపీటెడ్ గా ఈ కార్యక్రమం జరుగుతుంది. అధ్యక్ష, దాంతో పాటు బిల్స్ అన్నారు. మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్ కి వాటికి మీ వ్యతిరేకం కాదు. అధ్యక్ష, రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు. అధ్యక్ష, ఎందుకంటే అవన్నీ జూకోస్గా ప్రభుత్వం నడవాల్సిన పరిస్థితి, అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాదు. అధ్యక్ష, కానీ ఇది ఎక్కడో దీనికి ఎండ్ ఉండాలి. అధ్యక్ష, దీనికి ఎండ్ పాయింట్ అంటూ ఉండాలి. ఇవాళ జరిగిన ఈ తాలూకు ఈ వైలేషన్ కి ఇది చాలా పెద్ద వైలేషన్. అధ్యక్ష, ఇక్కడే కాదు అధ్యక్ష, గ్రామీణ జిల్లాలో పోతే, క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళకి పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దుష్టులు చూసినట్లు ఎంతందుకు. అధ్యక్ష, సారీ చూస్తే ఏమనుకోవద్దు దయచేసి. మంత్రులు ఉన్నారు, మీరు కూడా ఉన్నారు, అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు, విప్రులు అందరూ క్యాంటీన్కి వెళ్ళండి మాట్లాడుకుంటే సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు. నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి. నాకు తెలిసి దిస్ ద సేమ్ కాంట్రాక్టర్ who is supplying for coffee and tea and tiffin lunch there and here. There is no difference.
నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది. డెఫినెట్ గా అట్లాంటిది ఉండదు. అది 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 దట్ సంథింగ్ బిలో ది డిగ్నిటీ. అందరూ కూడా టీడీపీ సభ్యులు కానివ్వండి, వైసీపీ సభ్యులు 10 సార్లు తీసుకొచ్చారు. నేను సెక్రటరీకి పదే చెప్పాను, పదే చెప్పి తప్పండి, అక్కడ వేరే కాపీ పెట్టడం, ఇక్కడ వేరే కాపీ పెట్టడం, అక్కడ గ్రీన్ టీ పెట్టడం, ఇక్కడ పెట్టకపోవటం ఏముందండి, 2 కౌంటర్లు పెడితే అయిపోయేది కదా అంటే. ఓకే సార్, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి. వీ హ్యావ్ నో మై ఓన్లీ సబ్మిషన్, ఇది బాగోదు. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. వీ హ్యావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్. వన్స్ అగైన్ ఐ అపీల్, ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ ఎల్ఓపి గారు. ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే, సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఇప్పుడు ఎఫ్ఎం గారు, మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు జరగకుండా మనం మాట్లాడాలి. ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో. ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి, ముందుకెళ్తే బెటర్. అదే అధ్యక్ష మీరు సభాపతిగా మీరు ఏది చెప్పినా మేము వచ్చి అంగీకరిస్తాం కూడా. అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది. మీకు కొంత డెలికేసీ ఉంటుంది, మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి, లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది. కాబట్టి ముందు ఇష్యూని తమ దగ్గర తేల్చినది ముందు మాట్లాడిన తర్వాత దాన్ని సమన్వయం కావచ్చు. గంట తర్వాత పెంచండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి. నేను ఫ్యూచర్ జరగకంట. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు. అందరం కూడా ఇక్కడ అంటే అదొక చిన్న విషయం. అలాంటి విషయాలు చాలా జరుగుతుంది. ఎవరికి బాధ్యత? ప్రభుత్వం బాధ్యత. మీరందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పార్లమెంట్ మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. మీరే ఏమంటారు సార్? నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను. దెన్ ఇట్ ఈస్ అప్ టు ది లీడర్ ఆఫ్ ది అపోజిషన్ టు డిసైడ్. అండ్ తమరు చైర్మన్ నుంచి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దాం. ప్రభుత్వం ఇది సున్నితంగా సభ జరగాలి. మా స్టాండ్ చాలా క్లియర్ గా, చాలా ప్లెయిన్ గా విత్ ఆల్ ది రెస్పెక్ట్ చెప్పాను. గౌరవం పెరగాలి. ప్రభుత్వం తాలూకు గౌరవం ఇమిడియం చేయాలంటే దీనికి ఒక పరిష్కారం రావాలి. వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం, ఇక్కడ వ్యవస్థ ముఖ్యం. వ్యవస్థను కాపాడుకోవాలి. అందరికీ జరుగుతుంది. ఎల్ఓపి గారు స్టార్ట్ చేసాం కాబట్టి, క్వశ్చన్ స్టార్ట్ చేసాం కాబట్టి టీ బ్రేక్ తీసుకుందాం. టీ బ్రేక్ అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి అందులో. అధ్యక్ష మా ప్రశ్నలు ఉన్నాయి, మాకు కూడా ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి అందులో. మాకు కూడా ఉన్నాయి ప్రశ్నలు, మా ప్రశ్నలు ఉన్నాయి. దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి. ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని మాకే అభ్యంతరం. సార్, ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష. తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు. ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుంది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష. నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి. సార్ నేను కూడా చాలా we try to get some basic details. ఇప్పటిదాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదని నేను పెట్టడం లేదు. ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రరీ టు వాట్ యు ఆర్ సేయింగ్. అందుకని నేను సభ ముందు పెట్టట్లేదు. ఫైన్, మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాము మీరు కోరుకునేది. కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్, సభ జరగనియండి. చైర్మన్ గారు వేఅవుట్ చెప్పారు, టీ బ్రేక్ లో కలుద్దామని. విల్ మీట్ ఇన్ ది టీ బ్రేక్ అండ్ టేక్ ది బిజినెస్ ఫర్దర్. అధ్యక్ష, మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి చెప్పమని మేము చెప్పట్లే. మాకు కావాల్సింది మా హెచ్ఆర్డీ మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అభ్యంతరం లేదు. టీ బ్రేక్ లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి. టీ బ్రేక్ మానేయండి. టీ బ్రేక్ ఇస్తే టీ బ్రేక్ అనుకోండి ఇష్యూ పరిష్కారం చేయండి. అంతేగాని ఇది కాదు కదా అధ్యక్ష. ఇదిగో
సభాపతి